నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రకాశం జిల్లాలోని మారుమూల ప్రాంతం చీమకుర్తి. ప్రకృతి ప్రసాదించిన గ్రానైట్ మైన్స్ తో అభివృద్ధి పదంలో ముందుండాల్సిన చీమకుర్తిలో అసలు సిసలైన చీకటి కోణమే మైనింగ్ మాఫియా. వందల కోట్లు కుంభకోణాల్లో తారుమారవటంతో బాగుపడాల్సిన సామాన్యుల జీవితాలు అట్టడుగున ఊగిసలాడుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ విషయం మీద పట్టనట్టు ఉండటం ఆశ్చర్యకరం. ప్రకాశం జిల్లాలో మైనింగ్ మాఫియా దందా అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా విశృంఖలంగా సాగుతోంది. సీఎంఓలోని ముఖ్య అధికారులు ప్రభుత్వ పెద్దల అండదండలు దండిగా ఉండటంతో అక్రమార్కులు బరితెగించి నియమ నిబంధనలు తుంగలో తొక్కి రెచ్చిపోతున్నారని లోకం కోడై కూస్తోంది. సిగ్గు ఎగ్గు లేకుండా మైనింగ్ మాఫియా చేస్తున్న చీకటి పనుల బాగోతాన్ని ఫోర్ సైడ్స్ టీవీ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. మరోవైపు తవ్విన కొద్దీ కొత్త అక్రమాలు కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. తిలా పాపం తలా పిడికడు పంచుకుంటున్న సీఎంఓ అధికారులు ప్రభుత్వ పెద్దల సహకారంతో బంగారం లాంటి గ్రానైట్ రాయి అక్రమ మార్గాలలో ఎల్లలు దాటిపోతోందని అంటున్నారు. కోర్టు ఆదేశాలను జిల్లా కలెక్టర్ ఖాతరు చేయలేదని, ప్రలోభాల ప్రభావంతో వాస్తవాలకు గంతలు కట్టేశారన్న ఆరోపణలు బాధితుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ సంస్థలు చట్టాన్ని అతిక్రమించినా, కంపెనీ పేర్లను ఎడాపెడా మార్చేసినా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన అపరాధ రుసుము ఏళ్ల తరబడి బకాయి ఉన్నప్పటికీ లీజ్ అగ్రిమెంట్లు రెన్యువల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైనింగ్ మాఫియా అక్రమ దందాపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్. ప్రకాశం జిల్లా చీమకుర్తి, రామతీర్థాలలో నిబంధనలను అతిక్రమించి గ్రానైట్ మైనింగ్ కొనసాగుతోంది అన్నది ముమ్మాటికి వాస్తవం. కోర్టు ఆదేశాలతో 2021 అక్టోబర్లో క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలోని వక్ర భాష్యం ఇందుకు నిదర్శనమని బాధితులు చెబుతున్నారు. దీనిపై కోర్టుకు కూడా ఎక్కారు. తమకు హక్కు ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆక్రమించేసి మైనింగ్ చేస్తున్న ఓ కంపెనీ చర్యలను సవాలు చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు వాస్తవాలపై నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక విస్తుపోయేలా ఉందని బాధితులు వాపోతున్నారు. అసలు ఈ దందా కథా కమామిషేమిటో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, అసలు అంతా అంటే మైనింగ్ మాఫియా అంత దీనిగా జరుగుతుంటే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవట్లేదా? మాధవి, ఇక్కడ మైనింగ్ మాఫియా అనేది దాదాపుగా రాష్ట్రంలో ఇటు ఇసుక అయితేనేమి, ఇటు గ్రానైట్ అయితేనేమి, ఇటు క్వార్ట్జ్ అయితేనేమి, ఈ మైనింగ్ మాఫియా వేళ్లను కొంది దాదాపుగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో దాదాపు 4 ఏళ్ల కాలంలో మైనింగ్ అనేది ప్రతి చోట మాఫియాగానే మారింది. ప్రభుత్వ విధానాలను పాటించకపోవడం ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒంగోలులో చీమకుర్తిలో చూసినట్టయితే ఇక్కడ గ్రానైట్ మైనింగ్ దాదాపుగా 2 దశాబ్దాలుగా ఊపందుకుంది. దాదాపుగా విదేశాల్లో కూడా ఇక్కడ ఉండే క్వార్ట్జ్కి, ఇక్కడుండే నల్ల బంగారానికి విపరీతమైన గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో మైనింగ్ మాఫియా అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా ఒంగోలులో విస్తారమైన గ్రానైట్ భూములు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది ఆ మైనింగ్ ఒక సిండికేట్ గా ఏర్పడి కొంతమంది మైనింగ్ చేసేదానికి ఆస్కారంగా ఇక్కడ ఉండే పాలకులు కూడా ఒక సిండికేట్ ను ఏర్పరచడం, వారి పాలకుల కనుసంధానంలోనే ఈ సిండికేట్ అంతా కూడా మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహించడం కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మైనింగ్ నిర్వహించడంలో నిబంధనలు అతిక్రమిస్తారు. ఈ చర్యలపై ఉక్కుపాదం మోపి అపరాధ రుసుములు విధించినప్పటికీ కూడా వారికి ఎలాంటి భయం ఉండదు. దాదాపుగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల్లో మైనింగ్ మాఫియాకు దాసోహం అంటూ అధికారులు దాసోహం అనే చర్యలను చేశారు. ఇందుకు పాలకులు ప్రభుత్వ పెద్దల సహకారం ఉందన్న విమర్శలు కూడా ఒంగోలులో వెల్లువెత్తున్నాయి. అయితే మనం చూసినట్టయితే ఇందుకు ఒక ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు దాదాపుగా 1500 కోట్ల రూపాయల అపరాధ రుసుమును ఈ మైనింగ్ నిబంధనలు అతిక్రమించి అధిక క్వాంటిటీని తీసి ప్రభుత్వ లెక్కల్లో చూపని కారణంగా ఈ 1500 కోట్ల రూపాయల అపరాధ రుసుమును విధించారు. అపరాధ రుసుము అంటేనే తప్పు చేయడం, అపరాధం అంటే తప్పు చేయడం. ఏదో ఒక పొరపాటు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధిస్తే ఆ నిబంధనలు అతిక్రమించి
తప్పు చేసిన చర్యలను నిర్దిష్టంగా నిర్ధారించి అపరాధ రుసుమును విధిస్తే దాదాపుగా 5 సంవత్సరాలుగా 1500 కోట్ల రూపాయలు ఇక్కడ వసూలుగా భరిస్తుంది. మరి అపరాధ రుసుము చెల్లించేంత అంటే తప్పు చేస్తేనే అపరాధ రుసుము చెల్లిస్తారంటున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదా? వాళ్ళకి నోటీసులు అందుతూనే ఉన్నాయి. అపరాధ రుసుము చెల్లించకుండా మైనింగ్ కొనసాగించేందుకు అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా మీరు పేర్లు మార్చుకోను, ఒక అఫిడవిట్ దాఖలు చేసో మైనింగ్ అపరాధ రుసుము మొత్తాన్ని తగ్గించి అనేక నిబంధనలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని చట్టంలో ఉండే అతిక్రమణను ఉపయోగించుకొని వీరంతా కూడా ఈ మైనింగ్ ను అక్రమ మైనింగ్ ను కొనసాగిస్తున్నారు. స్థానికంగా మటుకు అదే కంపెనీ నా కంపెనీ పేరు కొనసాగుతూనే ఉంటుంది. మరి అపరాధ రుసుము చెల్లించకపోతే లీజ్ అగ్రిమెంట్లు ఎందుకు రెన్యువల్ అవుతున్నాయి? అది అపరాధ రుసుము చెల్లించినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లీజ్ అగ్రిమెంట్ ను రెన్యువల్ చేసే అవకాశం లేదు. ఇదే బాహాటంగా జరిగే సీఎంఓ ఇక్కడ ప్రభుత్వంలో ఈ మైనింగ్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన శాఖ, ఆ శాఖ ఒక కార్యదర్శి, కింద అధికారులు, మైనింగ్ సేఫ్టీ అధికారులు, ఎంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఉదాసీన వ్యవహారమే కొనసాగుతా ఉంది. ఆస్తి, ఇంటి, కుళాయి, చెత్త పన్నుల వసూళ్లలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ సంస్థల విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది? అదే గ్రానైట్ మాఫియా గ్రానైట్ మాఫియా అనేది ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎందుకంటే గ్రానైట్ మాఫియాకు రాజకీయ ప్రయోజనాలను అందిస్తుండడంతో గ్రానైట్ మాఫియా వారిని చూసి వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భూములు కలిపేసుకొని ఒక సర్వే నెంబర్ అయితే 6 ఎకరాల విస్తీర్ణం ఆ సర్వే నెంబర్ లో ఉంటే 10 ఎకరాల విస్తీర్ణానికి రిజిస్టర్ చేసుకుని ఆ మొత్తాన్ని కలిపేసుకుని అక్రమ మైనింగ్ కొనసాగుతున్న పరిస్థితే దీనికి ప్రబల నిదర్శనం. ఇప్పటికి కూడా ఆ కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. మాధవి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మైనింగ్ అక్రమాల చిట్టాను స్థానికులు ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. జిల్లా కలెక్టర్ అప్పట్లో నామమాత్రంగా తనిఖీలు జరిపి అంతా బాగానే ఉందని నివేదికిచ్చారని పేర్కొంటూ పిటిషనర్లు కోర్టు ముందు వాస్తవాలనుంచారు. తెరవెనుక సీఎంఓ జోక్యంతోనే క్షేత్రస్థాయిలో అధికారులు దాసోహమంటూ న్యాయానికి గంతలు కట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ సంస్థలు చట్టాన్ని అతిక్రమించినా, కంపెనీ పేర్లను ఎడాపెడా మార్చేసినా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన అపరాధ రుసుము ఏళ్ల తరబడి బకాయి ఉన్నప్పటికీ లీజ్ అగ్రిమెంట్లు రెన్యువల్ అవుతూనే ఉన్నాయి. ఈ దందాపై బాధితుడు సురేష్ ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు, చెప్పండి. నమస్తే అండి. గ్రానైట్ అక్రమాలన్నీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయని అంటున్నారు, నిజమేనా? అవునండి, నిజమే. ఓకే, మరి మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు వాటికి విరుద్ధం? మేము ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నామండి. కోర్టుల చుట్టూరు తిరుగుతూ ఉన్నాము. నేను యాక్చువల్గా 94 సెంట్స్ బిఫోర్ కొనున్నాను. అంటే ఎప్పటి నుంచో చేస్తున్నా అన్నారు కదా, అంత ఏళ్ల తరబడి మీరు న్యాయ పోరాటం చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? 10 ఎకరాలు నాకు హక్కు ఉందని అమ్మటం జరిగింది. కానీ ఆమెకి వాళ్ళ మామ వంశపారపర్యంగా ఆమెకి చెందాల్సిందే 60 సెంట్లని చెప్పడం జరిగింది. అప్పటి మైనింగ్ డీడీగా ఉన్న గోపాల్ రెడ్డి తన భార్య పేరు మీద ఇంకొక వ్యక్తితో గోల్డెన్ గ్రాండ్స్ పేరు మీద ఎన్ఓసి లీజ్ తీసుకున్నారు. ఇలా అది కాదు అంటే అసలు రెవెన్యూ వ్యవస్థలో భూమి రికార్డులు పక్కాగా ఉంటాయా? పక్కాగా ఉంటాయండి. మరి అలాంటి రెవెన్యూ రికార్డుల ప్రకారం కాకుండా ఎవరైతే డబ్బులు పలుకుబడి ఉంటుందో వారికే ఎన్ఓసి లీజులు ఇస్తున్నారు వాళ్ళు. మరి హక్కుదారులకి హక్కుదారులు అడుగుతుంటే కోర్టులకు వెళ్ళి సలహాలు కోర్టులకు వెళ్ళి కోర్టులో చూసుకోండి అని సలహాలు ఇస్తున్నారు. మరి వాటికి సంబంధించిన పత్రాలు ఏవి మీ దగ్గర లేవా? ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2003 నుంచి నేను కోర్టుల చుట్టూరు తిరుగుతున్నాను. మరి ఆ పత్రాలు ఏమయ్యాయి? మీ దగ్గరే ఉన్నాయా? ఉన్నాయి. మరి కోర్టు ఏమంటుంది? కోర్టులో మీకు తెలిసిందే కదా, తిరుగుతా ఉన్నాం కోర్టులో. అంటే అసలు ఇప్పటి వరకు ఏ ఆదేశాలు ఇవ్వలేదా కోర్టు? లేదు, ఒక్కసారి 1992లో ఎన్ఓసి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా మళ్ళీ దొంగ ఎన్ఓసి తెచ్చుకున్నారు. వాళ్ళ అవినీతిని కప్పుపుచ్చుకునే దానికనే వాళ్ళు గవర్నమెంట్లు మారుతా ఉన్నారు. అవినీతి తోటి క్వారీని రెన్యువల్ చేసుకోవడం కానీ అంతా క్వారీ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి కలెక్టర్ హైకోర్టుకి వెళ్ళారన్నారు కదా, అక్కడ ఏమని చెప్పారు? ఏం నివేదిక ఇచ్చారు అక్కడ? లేదు, ఇంకా ఏమి ఇవ్వలేదండి. కోర్టులో అలా హీరింగ్ నడుస్తున్నాం. ఇంకా హీరింగ్ రాలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ గారు.
భూములను కోల్పోయిన బాధితులకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు అక్రమార్కులకు వంత పాడుతున్నారు. దీంతో బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కోర్టు ఆదేశించినప్పటికీ జిల్లా అధికారుల నుంచి సరైన స్పందన ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. కంపెనీల పేర్లు మార్చినప్పటికీ పరిస్థితులు మారేందుకు అవకాశం లేని గ్రానైట్ గనులు కావటంతో బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించి మొరపెట్టుకున్నారు. మళ్లీ క్షేత్రస్థాయి పరిశీలనకు కోర్టు నుంచి ఆదేశాలు అందటంతో మైనింగ్ మాఫియా అధికారులను ప్రలోభపెట్టి వాస్తవాలకు గంతలు కట్టేసిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మైనింగ్ మాఫియా బాధితుడు అనిల్ను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అనిల్, చెప్పండి అసలు అక్కడ ఏం జరుగుతోంది? చేమకుర్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ గనులు 25 years నుంచి ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్ మైన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వాలైనా ఇక్కడ పట్టించుకోవట్లేదు. చాలా మంది ఇక్కడ స్థానికులు, కొంతమంది హక్కుదారులకి ల్యాండ్స్ ఉన్నా కూడా కొంతమంది మైనింగ్ మాఫియా వారిని వాళ్ళ సొంత పొలాల్లోనే వీళ్ళు ఎన్ఓసి తెచ్చుకొని అక్రమ మైనింగ్ జరుగుతుంది. వాళ్ళు న్యాయ పోరాటం చాలా సంవత్సరాలు చేస్తా ఉన్నారు. ఒక సర్వే నెంబర్, విలేజ్ లో సర్వే నెంబర్ లో లీజ్ తీసుకొని ఈ వేరే విలేజ్ సర్వే నెంబర్ లో మైనింగ్ చేస్తా ఉంది. దాని మీద మా పార్టీ వాళ్ళు మేము కంప్లైంట్ చేసినా దాని మీద కమిటీ వేశారు, కానీ కమిటీ ఎంక్వైరీకి రావట్లేదు. ఇవన్నీ డబ్బు తీసుకొని అధికారులు కూడా దాన్ని కప్పుచ్చే మార్గంలో చేస్తా ఉన్నారు. ఎవరు వచ్చినా, అధికారులు వచ్చినా వారి మీద యాక్షన్ తీసుకొని పాపనుకోలేదు. ఓకే, న్యాయం కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఎలాంటి పోరాటాలు చేశారు? మేము దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఏమని చెప్పి ఎంక్వైరీకి వేస్తే ఎంక్వైరీ కమిషన్ వేసారు, అపాయింట్ చేశారు, కానీ ఇప్పుడు వరకు ఆ కమిటీ ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసింది లేదు. రెండోది ఏంటంటే మైనింగ్ వేస్టేజ్ అంతా ఉంటది, డంప్ చేసి ఉంటది. వాస్తవం ఏంటంటే ప్రతి మైనింగ్ లో తీసిన ప్రతి రాయికి 3 రాయికి గవర్నమెంట్ కి సేమ్ రైస్ కట్టాలి. కట్టేసి బిల్లులు తీసుకుంటారు, పర్మిట్లు తీసుకున్న తర్వాత బయటికి రవాణా చేయాలి. ఆ మైనింగ్ లోంచి అక్కడ తీసిన రాయిని వేరే డంప్ యార్డ్ కి తరలించి వితౌట్ అంటే పర్మిట్లు తీసుకోకుండా అక్కడి నుంచి వేల మీటర్లు బయటికి తరలిస్తా ఉన్నా. వీటి మీద అధికారులు ఎవరు చర్యలు తీసుకుని పాపం. మరి చేమకుర్తిలో మైనింగ్ పరిస్థితి ఏంటి? ఆ సంస్థల వారు నిబంధనలు పాటించిన కారణంగా ఎదురయ్యే పరిస్థితులు ఏంటి, ఆ సమస్యలు కూడా? మేడం, ఇక్కడ మొత్తం ఏంటంటే మైనింగ్ జోన్ గా బఫర్ జోన్ గా ఏం ప్రకటించలేదు. క్వారీలు స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయినప్పటికీ చాలా డెప్త్ కి వెళ్ళిపోయినాయి క్వారీలు. మైనింగ్ క్వారీ ఎక్కువ 200 అడుగులు లోతుకి వెళ్ళిపోయినాయి క్వారీలు. కొద్దిగా ప్రమాదాలు కూడా జరుగుతా ఉన్నాయి. సేఫ్టీ వీక్స్ అని చెప్పి అధికారులు సంవత్సరానికి ఒకసారి ఏదో చేస్తా ఉంటారు, కానీ ఇప్పుడు ఎంత మిషనరీ టెక్నాలజీ వచ్చినా. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చే రాయల్టీని స్థానికంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి, అంటే గ్రామాలకు మంచినీటి అవసరాలకు కానీ, డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ కానీ. రెండోది, చేమకుర్తిలో ఇన్ని 100 క్వారీలు రన్నింగ్ లో ఉండి 1000 మంది కార్మికులు పనిచేస్తున్నా 100 పడకల హాస్పిటల్ లేదు మేడం. ఇక్కడ ఎంత 1000 కోట్ల రూపాయలు సేంద్రీయ ప్రభుత్వానికి వస్తున్నా కూడా ఇక్కడ లోకల్ గా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు ఖర్చు పెట్టి పాపం పోలేదు ప్రభుత్వాలు. కోర్టుకు వెళ్ళామన్నారు కదా, అసలు కోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందా? ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉన్న ఇప్పుడు ఎవరు రెవెన్యూ రికార్డు, రెవెన్యూలో ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ, తహసీల్దార్ గానీ, ఇక్కడ జాయింట్ కలెక్టర్ గానీ స్పందించాలి మేడం. ఇవన్నీ ఏంటంటే డబ్బు వ్యవస్థతో ముడిపడిన వ్యవహారం. ఇవన్నీ రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు సురేష్ న్యాయ పోరాటం చేస్తా ఉంటే వాళ్ళు కొనుగోలు చేసిన 90 సెంట్ల భూమి ఏదైతే ఉందో, వాళ్ళు గతంలో ఆ మైనింగ్ చేస్తున్న కంపెనీ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక 10 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నారు వారసులం అని చెప్పి. ఒక మహిళ రిజిస్టర్ చేసింది. కానీ దానికి వాళ్ళ ఎవరైతే వారసులు చెబుతుందో వాళ్ళ తండ్రి గారే మాకు హక్కు ఉంది అక్కడ 60 సెంట్లేనని చెప్పారు. అక్కడ రిటర్న్ గా రాసి ఇచ్చారు 60 సెంట్లే మాకు హక్కు అక్కడ ఉందని. ఒక పేపర్ ఉంది అక్కడ రెవెన్యూ రికార్డు. కానీ వాళ్ళ కూతురు వచ్చేసి 10 ఎకరాలు ఉందని చెప్పి ఒక కంపెనీకి రిజిస్టర్ చేస్తే వాళ్ళు మైనింగ్ తీసుకెళ్తే ఆ సర్వే నెంబర్ లో పూర్తి ఎక్స్టెంట్ 6 ఎకరాలు 60 సెంట్లే మేడం. మరి రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఆ కొలత పరిశీలన చేయకుండా 6 ఎకరాలు 60 సెంట్లు ఉన్న ల్యాండ్ కి 10 ఎకరాలకు ఎన్ఓసి ఇచ్చారు మేడం కలెక్టర్. ప్రస్తుతం న్యాయ పోరాటం ఏ దశలో ఉందండి? హైకోర్టులో ఉంది మేడం. ఓకే, దాని మీద ఇప్పుడు ఈ కంపెనీ మీద పోరాటం జరుగుతూ ఉంటే రీసెంట్ గా ఆ కంపెనీని ఈ పోయిన గవర్నమెంట్, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యువల్ కి వచ్చింది మేడం. అంటే 20 years ఒకసారి క్వారీలు రెన్యువల్ జరుగుతూ ఉంటాయి, పర్మిట్లు. ఆ టైంలో వచ్చేటప్పటికి వీళ్ళు అధికారులు మేనేజ్ చేసేసి సీఎం లెవెల్లో మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి దానికి పర్మిట్లు తెచ్చారు. అదే ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కంపెనీ ఒక 65 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది, బిల్లులు ఎగ్గొట్టింది అని చెప్పేసి ఈ నోటీస్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్. పన్నుల వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ సంస్థల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ సంస్థలు 1500 కోట్ల రూపాయల మేర అపరాధ రుసుం బకాయి పడినప్పటికీ 5 ఏళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనింగ్ మాఫియాకు ప్రకాశం జిల్లా అధికారులు సాగిలపడి సహకరించటం వెనుక ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న 2 అధికార పార్టీ నేతలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరించటమే కారణమని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి వెంకటకృష్ణను అడిగి తెలుసుకుందాం. వెంకటకృష్ణ, చెప్పండి, మైనింగ్ మాఫియా అంత విచ్చలవిడిగా జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మాధవి, ఇది మైనింగ్ మాఫియా అనేది ఒక పెద్ద, చెప్పాలంటే చాలా పెద్ద కోట్ల రూపాయల వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద బండలతో కూడిన ఒక వ్యాపారం. అది రహస్యంగా చేయడానికి కూడా ఎటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే ఈ కింద స్థాయి అధికారులు లేకపోతే కొంత రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేకుండా అయితే ఇటువంటి మాఫియా ఇది కూడా యథేచ్ఛగా జరగడానికి మాత్రం అవకాశమే లేదని చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా వాళ్ళు మైనింగ్ లో ఈ మాఫియా వాళ్ళు అక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది ఒకటి ఏంటంటే వాటికి ఏదైతే పర్మిట్ ఉందో ఆ స్థలానికి ఆ పర్మిట్ మించి వాళ్ళు దాంట్లో ఎక్స్కవేషన్ చేస్తారు. అదొకటి. తర్వాత ఏమో కొంత ఏం చేస్తుంటారంటే ఇది అక్రమ రవాణా చేస్తుంటారు, బిల్లు లేకుండా అక్రమ రవాణా చేస్తుంటారు. మూడోది ఏంటంటే సంస్థల యొక్క పేర్లు పదే మార్చేయడం ద్వారా తర్వాత ఏంటంటే బిల్స్ ఎగ్గొట్టే పరిస్థితులు చూస్తుంటారు అనమాట. వీళ్ళకి అపరాధ రుసుము అనేది అనేక మార్లు పడతా ఉంటుంది. అంటే కొంత దాంట్లో కూడా ఏంటంటే కొన్ని అంటే 100% అపరాధ రుసుము వేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ అక్రమాలకు మరిగిన అధికారులు కానీ లేకపోతే చోటా నాయకులు కానీ లేకపోతే కొంత మినిస్టర్స్, ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉంటుంది వీటిల్లో. ఇదంటే ఇది పెద్ద ఆదాయం వనరు వాళ్ళందరికీ కూడా. కేవలం ఒక 10% 5% మాత్రమే అపరాధ రుసుము వేసే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఈ విధంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అంతా గండిపోవటం వల్ల చాలా చివరికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాధవి. ఓకే, మరి మైనింగ్ సంస్థలు కంపెనీ పేర్లను ఇష్టం వచ్చినట్లు మార్చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అపరాధ రుసుం చెల్లించడం లేదు కదా, అయినా లీజ్ అగ్రిమెంట్లు ఎందుకు రెన్యువల్ అవుతున్నాయి? అదే అంటే ఏంటంటే ఇక్కడ అధికారులకి తర్వాత చెప్పినట్టే రాజకీయ నాయకుల యొక్క అండదండలతో అధికారులు ఒంటరిగా చేయాలంటే ఏదో చిన్న మొత్తంలో చేయగలుగుతారు. మళ్ళీ ఆ పాత సంస్థ మీద ఉన్న అపరాధ రుసుములని ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఈ రీతిగా చూస్తే ఈ గత 5 సంవత్సరాలు బట్టి ఒక 1500 కోట్ల రూపాయల అపరాధ రుసుములు ఎగ్గొట్టేయడం జరుగుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని మరి ఇటీవల తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకోవడం జరిగింది. ఇది రాజకీయ చరిత్రలోనే, భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఇది ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టకపోతే బ్యాంకులు ఎలా రుణాలు ఇస్తాయి అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. ఆ బకాయిలు వసూలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం భారీ యంత్రాంగం ఉంటుంది, లక్షల రూపాయల జీతాలు ఉంటుంది, ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. కమిషనర్ అని దానికి ఒక డైరెక్టర్ అని, విజిలెన్స్ అధికారులని, ఇలా ఎంత పెద్ద వ్యవస్థ ఉంది. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఈ కళ్ళు మూసుకొని తీసుకెళ్ళడానికి ఇది పొగాయినో లేకపోతే ఇంకేదో హెరాయినో కాదు. ఇది పెద్ద బండంతో కూడి పెద్ద లారీలలో అది పెద్ద శబ్దం చేసుకుంటే వెళ్ళే ఇక అక్రమ రవాణా. ఈ రవాణా పట్టుకోవడానికి వీళ్ళందరూ ఏమైపోయారో అర్థం కాదు. మరి గ్రానైట్ సంస్థలు ఇన్ని వేల కోట్ల రూపాయల అపరాధ రుసుం బకాయి పడినప్పటికీ కూడా 5 ఏళ్లుగా ఎందుకు ఏ చర్యలు తీసుకోవట్లేదు? దానికి రీజన్ ఏంటి? దానికి కూడా ఇదే రీజన్ మాధవి. ఏంటంటే వాళ్ళు లంచాలకు మరిగి ఉన్నారు. కేవలం స్వప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు మానేసి స్వప్రయోజనాల కోసం ఎక్కడికక్కడ అన్నమాట, ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు కూడా అలా దిగజారిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళపైన కూడా విజిలెన్స్ లేదు. ఒక మంత్రి, సాక్షాత్ మంత్రి నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా అంటే సామాన్యులపై ఆస్తి పన్నని, ఇంటి పన్నని, చెత్త పన్నని ఇలా నానా రకాలుగా వసూలు చేస్తుంది, అది కూడా కఠినంగా వ్యవహరిస్తూ. మరి ఎందుకు ఈ గ్రానైట్ సంస్థల విషయంలో ఇంత చూసి చూడనట్టుగా ఉంటుంది? అంటే ఈ విషయం కూడా ఏదో చెప్పాలంటే వాళ్ళ అధికార తత్వం చూపించాలంటే ఎవరు కావాలి ఇలాంటి పక్క పేద వాళ్ళ మీద మాత్రం వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ ఇంట్లో సామాన్లు అన్ని బయట పడేసి జప్తు చేసి ఇళ్ళకి తాళాలు ఇలాంటి గందరగోళం చేస్తా ఉంటారు.
కానీ ఇలా కోట్ల రూపాయల్లో రావాల్సిన ఈ సెస్సులు ఇవి అపరాధ రుసుములు మాత్రం వసూలు చేయడానికి మాత్రం ప్రభుత్వాలు ఏమంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉంటా ఉంటాయి. వాళ్ళకి రాయితీలు ఇస్తా ఉంటారు. మన ప్రభుత్వం కోట్లాది రూపాయలు మాత్రం వసూలు చేయలేని దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నారని చెప్పాలి మాది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటకృష్ణ. అక్రమార్కులకు చెక్ పెట్టాల్సిన బాధ్యత మీడియాతో పాటు ప్రజలకు ఉంది. వాస్తవాల వేటలో ఉన్న 4 సైడ్స్ టీవీని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ వెనకడుగు వేయలేదు. అక్రమార్కుల అంతు చూసే వరకు 4 సైడ్స్ టీవీ పోరాటం కొనసాగుతుంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో సరైన వారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. అప్పుడే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వారికి అండగా 4 సైడ్స్ టీవీ ఉంటుంది.